ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నామండి. ప్రత్యేకమైన సిద్ధపారు ఆరాధనకు ప్రభుపేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది ప్రిపరేటరీ సర్వీస్. రండి, యొక్క ప్రార్థన కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఇళ్ళు మీరు చూపించిన ఉన్నతమైన ప్రేమ, కృప, కనికరం బట్టి లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాని ప్రత్యేకమైన దినాన మీ సన్నిధిలో చేరి కృతజ్ఞత కలిగిన ఆయన మీ సన్నిధిలో సమస్తము మాకు కలుగునని విశ్వాసంతో మీ ఎద్దకు వచ్చి ఉండగా ప్రతి దీన్ని బట్టి దర్శించండి అయ్యా. వారమంతట్లో మీరు తోడుగుండి కృపను చూపించారు. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాదాల చెంత కొద్ది నిమిషాలు నాయన మీ నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన దేవో, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపించండి. మీ శక్తిగల కార్యములు, బలమైన కార్యములు మేము అనుభవించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. శక్తిగల దేవుడవు నీవు, మహోన్నతమైన రాజు నీవు. రండి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ ఘననామాన్ని కొనియాడుతుండగా, కీర్తిస్తుండగా చేర్చిన ప్రతి దేని బిడ్డను దర్శించండి. రాను ప్రతి ఒక్కరిని సకాలం మీరు చేర్చుకుని రండి. ప్రాముఖ్యంగా తను ఎంతమంది బిడ్డలు అయితే ఆన్లైన్లో వీక్షిస్తున్నారు, ప్రతి బిడ్డకు తోడుగా నడిపించండి. సజీవమైన మీ యొక్క మాటలు, శక్తిగల మీ మాటలు, మా జీవితాన్ని మార్చే మీ యొక్క మాటలు నన్ను మేము ధ్యానించబోతుండగా మీ శక్తిగల కార్యములు మా జీవితాల్లో రుచి చూడడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం దేవా. మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ అద్భుతమైన నామాన్ని బట్టి నాన్న ధ్వజముగా నాని మీ అనేకమైన విజయాలు మేము సాధించడానికి మీ పునరుద్ధాన శక్తితో రేపటి దినాన్ని మీ సన్నిధిలో చేరి మీ ఘననామాన్ని ఆరాధించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన కూడిక ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతను వహించుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సన్నిధిలో సమస్తము మనకు సాధ్యమే, సమస్తము మనకు లభిస్తుంది. అటువంటి శక్తిగల ఆయన నామాన్ని కొనియాడుతూ, కీర్తిస్తూ దొరుకును సమస్తము యేసు పాదాల చెంత అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యేసయ్యా, యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదే లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తం యేసు పాదాల చెంత, వెతికినా దొరుకును యేసు పాదాల చెంత. పడదామా? దొరుకును సమస్తం యేసు పాదాల చెంత, వెతికినా దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా, యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తం యేసు పాదాల చెంత, వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తం యేసు పాదాల చెంత, వెదకినా దొరకును యేసు పాదాల చెంత.
మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి మగ్దలేని మరియా యేసు పాదాలను చేరి కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాదం ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు పాదాలను ముద్దు పెట్టుకొని పూసెను విలువైన అత్తరు చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ చేసెను శ్రేష్ఠారాధన దొరికెను పాప క్షమాపణ వెతుకును సమస్తం యేసు పాదాల చెంత వెతికినా దొరకును యేసు పాదాల చెంత కలిసి పాడదామా దొరకును సమస్తం యేసు పాదాల చెంత వెతికినా దొరకును యేసు పాదాల చెంత యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బతిమాలుకోనేను తన 12 ఏళ్ల కుమార్తెకై యాయిరు అను అధికారి యేసు పాదాలను చేరి బ్రతిమాలుకోనేను తన 12 ఏళ్ల కుమార్తెకై చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసుదేవుడు చిన్నదానలెమ్మని చెప్పి బ్రతికించెను యేసుదేవుడు కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యము కలిగెను మహదానందము దొరికెను రక్షణ భాగ్యం దొరకును సమస్తం యేసు పాదాల చెంత వెదకినా దొరకును యేసు పాదాల చెంత కలిసి పాడదామా దొరకును సమస్తం యేసు పాదాల చెంత వెదకినా దొరకును యేసు పాదాల చెంత యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా దొరకును సమస్తం యేసు పాదాల చెంత వెదకినా దొరకును యేసు పాదాల చెంత సుదీపమున యోహాను యేసును చూచి పాదాలపై పడెను పరవశుడై ఉండెను పద్మాసుదీపమున యోహాను యేసుని చూచి పాదాలపై పడెను పరవశుడై ఉండెను పరలోక దర్శనం చూచెను తానే
స్వయముగా పరలోక దర్శనం చూచెను తానే స్వయముగా. దొరికెను ప్రభు ముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యము. దొరికెను ప్రభు ముఖ దర్శనం, దొరికెను ఇలా మహాభాగ్యం. దొరకును సమస్తం యేసు పాదాల చెంత, దొరకును యేసు పాదాల చెంత. దొరకును సమస్తం యేసు పాదాల చెంత. వెదకినా దొరకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. మరోసారి పాడతామా? యేసయ్యా 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 నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. రెండుసార్లు ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రభు వరకు స్తుతించాం కదండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, మా ఇళ్ళు మీరు చూపించిన గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితంలో మీరు చేస్తున్న కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీ పాదాల చెంత నాన్న మేము ఏది అడిగినను మాకు దయచేసే దేవుడు, సమకూర్చే తండ్రివి నీవు. మాకు సమస్తము నాన్న మీ వలన కలుగున నమ్మకంతో నాయన మీ పాదాల చెంత గోచాడుతుండగా ప్రతి దేని బిడ్డను దర్శిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. మీ ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు మా జీవితంలో నాయన మీరు జరిపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా విశ్వాసంలో మేము స్థిరంగా ఉండేట్టు కృపను దయచేయండి. విశ్వాసం ద్వారా నాయన మా జీవితాల్లో ప్రతి పరిస్థితిని మేము అధిగమించాలి, ప్రతి పరిస్థితిని నాయన మేము జయించాలి. అటు కృపను మీరు చూపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన శక్తి గల నామమున ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. రెండు చేతుల పైకి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుండి గడిచిన సిద్ధపాటు ఆరాధనలో ఇన్ ద ప్రీవియస్ ప్రిపరేటరీ సర్వీసెస్ వి బీన్ మెడిటేటింగ్ ఆన్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు వీరుల కోసం గడిచిన కాలంలో మనం ధ్యానిస్తున్నాం కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ దినాన 35వ వచనాన్ని చదువుదాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ 35. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందితిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొలక ఎత్తన పట్టబడిరి. రైట్. ఈ యొక్క వాక్యంలో చూసినప్పుడు మనకి స్త్రీల యొక్క పాత్ర మనకు కనిపిస్తుంది. విశ్వాసంలో స్త్రీలు వారు చేసిన ఆ యొక్క ప్రయాసం మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఇప్పుడు వరకు మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఒక స్త్రీ దెబోరా, ఆమె సంఘటన కనిపించింది, కానీ వాస్తవానికి అక్కడ దెబోరా బదులు బారాక్ అన్న పేరు రాయబడింది. కానీ ఇక్కడ విశ్వాసపు వీరుల్లో ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మనకి స్త్రీలు అన్న మాట కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూస్తే పురుషులకి దేవుని యొక్క ప్రత్యక్షత ఏ రీతిగా ఉందో స్త్రీలకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఆ రీతిగానే ఉంది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇస్ ద సేమ్ ఫర్ బోత్ ద జెండర్స్. అందుకే ఆదిలోనే దేవుడు స్త్రీని గాను పురుషుని కానీ సృష్టించి వారిని తమ పిల్లలుగా ఉండడానికి దేవుడు ఆశపడ్డాడు. గాడ్ మేడ్ మ్యాన్ అండ్ విమెన్ టు బి కాల్డ్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి దేవుడు పిలిచారు. ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి, భర్త ఉండాలి, భార్య ఉండాలి, అటు అన్నయ్య ఉండాలి, ఇటు చెల్లి ఉండాలి, అటు తల్లి ఉండాలి, ఇటు తండ్రి ఉండాలి. ప్రతి రిలేషన్షిప్లో 2 ఎక్స్ట్రీమిటీస్, 2 జెండర్స్ ఉండాలి. ఈరోజు ఆ రీతిగా ఉండాలి. విశ్వాసపు వీరులు ఇప్పుడు దాకా పురుషుల కోసం ధ్యానిస్తూ వచ్చాం.
బైబిల్ గ్రంథంలో చూస్తే స్త్రీలు అద్భుతమైన పాత్రను పోషించారు. తమ వారు చనిపోయిన వారిని సైతం ఒక స్త్రీ పట్టుదలతో విశ్వాసంతో పునరుద్ధానం కలిగించే రీతిగా ఛేదించగలిగింది. ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వీ కెన్ సీ 2 women. పాత నిబంధనలో 2 స్త్రీలు కనిపిస్తారండి. తమ వారిని కోల్పోతున్నప్పుడు when they lost their own people, own person of their family, they pleaded and they got the person back. వారు ప్రాధేయపడి దేవుని సన్నిధిలో గోజాడి ఆ చనిపోయిన బిడ్డను కూడా బాగు చేయగలిగిన శక్తి ఒక స్త్రీ ఉన్న శక్తిలో, ఒక స్త్రీకి ఉన్న పట్టుదలతో, స్త్రీకి ఉన్న విశ్వాసంలో, ఇన్ ఎ విమెన్ ఫెయిత్ దే కెన్ విట్నెస్ వండర్స్. ఆ అద్భుతాలు చూడగలరు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం తెరిచామంటే లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Kings chapter 17 verses from 17 to 24. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో చదివితే 17 నుండి 24 వచనాల్లో అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది ప్రవక్త అయిన ఏలియా కాలంలో. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఎవరామె అంటే సారేపతులో ఉన్న స్త్రీ ఆమె. ఆ స్త్రీ ఏం చెప్తుందో ఒకసారి చదువుదామా? 17వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. 17 నుండి 24 వెళ్దాం. 17th chapter 17th verse. రైట్, గుడ్. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలినంత వ్యాధి గలవాడు అయిను. 18th. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిత్తువేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసుకుని నా కుమార్ని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న ఆ పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా మా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రబెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచోచుకుని, యెహోవా నా దేవా, నా మొరాలకించి ఈ చిన్నవాని ప్రాణను మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదున. నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ స్త్రీ గృహాన అయితే ఏలియా భక్తుడు ఉన్నాడు, ఏ స్త్రీ గృహాన ఉంటూ ఏలియా భక్తుడు అద్భుత కార్యాలు చేశాడు, పోషింపబడ్డాడు, the same home where he witnessed the greatest provision of God, where he witnessed the greatest wonders of God, అవన్నీ కళ్ళారా చూస్తున్న స్త్రీ తన కుమారుడు మరణించినప్పుడు, స్పృహ కోల్పోయి మరణ పడకల్లో ఉన్నప్పుడు, ఇన్ డెత్ బెడ్ ఆఫ్ హర్ సన్, షీఈస్ కమింగ్ అండ్ హ్యావింగ్ అన్ ఇంట్రోగేషన్, షీఈస్ హ్యావింగ్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక వాగ్వాదం ప్రవక్తతో తను చెప్తుంది. ఏంటంటే, నువ్వు దైవజనుడివా? ఏందయ్యా ఇది? 17వ వచనంలో మనం చూసాం. మనం ఏందయ్యా అసలు నా కుమారుడికి ఏమైంది? ఇంత సమస్యలో ఉన్నాడు, మరణిస్తున్నాడు ఆయన. నువ్వు దేవుని భక్తుడు అయితే, నువ్వు నిజం పలికివాడైతే, ఈ రోగి ప్రాణం చచ్చిపోయే స్థితిలో ఉన్న నా కుమారుడు ఉన్నాడు, వాడు బ్రతకాలి. ఏదైతే వ్యాధి సోకిందో బాగు చేయి. చాలాసార్లు తల్లులు నిలదీసేటప్పుడు, తల్లులు కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎవరు వారి ముందు నిలబడలేరు. కొన్నిసార్లు పిల్లలు మీకు బాగా తెలుస్తుంది కొన్ని విషయాల్లో మీ తల్లులు ఎంత పట్టుదలతో ఉంటారో వాళ్ళ మాట చల్లాలని. చాలామంది తల్లులు చాలా సమయోచితంగా ఆలోచిస్తూ పనిచేస్తారు. లాట్ ఆఫ్ మదర్స్ దే విల్ థింక్ సో వైజ్లీ అండ్ దే ఓపెన్ దేర్ మౌత్. దే వాంట్ దేర్ వర్డ్ టు బీ the one who it is taking the action plan. నిజమే, చాలాసార్లు
పురుషులకు రకరకాల ఆలోచనలు బట్టి సరైన ఆలోచనలు ముందుకు సిద్ధించలేకపోవచ్చు, కానీ ఒక స్త్రీ ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు తను నిజంగా దేవుడి యొక్క ఆత్మచేత నింపబడి ఆ కుటుంబాన్ని సరిపడే రీతిగా దైవికమైన వాతావరణంలో ఒక స్త్రీ నడిపించగలదు. అందుకే ఇందాక మనం పాట పాడుతూ దొరుకును సమస్తం అనుకుని మనం పాడాం. ఎందుకంటే అక్కడ మనకు కనిపించిన ఆ యొక్క యాయూరు కుమార్తె 12 ఏళ్ళ రక్తస్రావంతో ఉన్న ఆ యొక్క బిడ్డ, అది సన్నివేశం అంతా మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. వీ కెన్ సీ ఇట్ ఇన్ మార్క్ 5. ఐ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, వివరాల్లో నేను వెళ్ళట్లేదు. కానీ అక్కడ ఆ యొక్క యాయూరు కుమార్తె స్వస్థతకు ముందు 12 ఏళ్ళ నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది. మోకాళ్ళు వేసుకొని యేసయ్య అంగి యొక్క చెంగును పడితే చాలు, ఐ జస్ట్ వాంట్ టు టచ్ ద ఎడ్జ్ ఆఫ్ హిస్ క్లాక్, ఆ అంగి యొక్క చెంగు ముడితే నాకు స్వస్థత అన్న నమ్మకంతో ఆ స్త్రీ పట్టుదలతో మోకాళ్ళు వేసుకొని ఎవరు కనిపించకంట తను ఎలా వెళ్తుందో అంత జన సమూహంలో కొంతమంది కుమ్మిన వారు ఉంటారు. దెర్ ఆర్ పీపుల్ హూ మైట్ స్టాంప్ హర్, యట్ షీ హ్యాస్ దట్ ఫెయిత్ ఇన్ హర్. ఇదేనా ఒక స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాం మనం. ఒక స్త్రీలో తనలో ఉన్న విశ్వాసం ఎంత ఘనకార్యాలయం చేస్తుంది. ఇట్ కెన్ విట్నెస్ ఎ గ్రేట్ వండర్స్. ఈరోజు అంత విశ్వాసపరులుగా ప్రతి స్త్రీ ఉండాలి. అప్పుడే ప్రతి కుటుంబం దేవునిలో నిలబడుతుంది, అప్పుడే ప్రతి కుటుంబం స్థిరంగా ఉంటుంది. వెన్ ఏ ఫ్యామిలీ హ్యాస్ women who has sufficient of faith, only then that family will be established and it will be firm. స్థిరంగా ఉంటుంది, ఒక కుటుంబం కదల్చబడదు. ఎందుకంటే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లును కడుతుంది, మూఢురాలైన స్త్రీ తన ఇంటిని ఓడబెరుకుతుంది. వైస్ ఉమెన్ విల్ బిల్డ్ హర్ హోమ్ ఫ్రమ్ హౌస్ టు ఎ క్యాసిల్. ఒక చిన్న గృహం నుండి ఒక అద్భుతమైన భవనంగా తను కట్టగలదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వారసులుగా, దేవుని యొక్క సొత్తైన వారి వల్లే మనం ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతవరకైనా దేవునితో మనం మాట్లాడగలం. తను వచ్చి ప్రాధేయపడి బతిమాలట్లే, అడుగుతుంది, డైరెక్ట్లీ ముఖాముఖిగా అడుగుతుంది. నా కుమారుడు ఈ పరిస్థితులు ఉన్నాడు, ఏదైతే రోగి అయి ఏదైతే ప్రాణం పోయినంత స్థితిలో నా కుమారుడు ఉన్నాడో బతికించయ్యా. రాజును సైతం గడగడలాడించిన ప్రవక్త అయిన ఏలియా, ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగిన శక్తిగల ప్రవక్త అయిన ఏలియా, ఆ రథాల కన్నా దేవుని యొక్క శక్తి ఆత్మపూర్ణుడై ఇంకా అతివేగంగా పరిగెట్టగలిగిన సామర్థ్యం కలిగిన అభిషేకం కలిగిన ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆయన ఆ కుమారుడిని తనకేదైతే మేడగది ఏదైతే ఇచ్చారో ప్రార్థించేయడానికి ఆ మేడగదికి పట్టుకెళ్ళి తన మంచం మీద పట్టుకెళ్ళి పెట్టి ఆ బిడ్డ మీద పడి, యెహోవా నా దేవా ఈ బిడ్డను బ్రతికించయ్యా. ఒక దైవజనుడు ప్రార్థన నమ్మిన తల్లి తన బిడ్డను గెలుచుకుంది. మరణ పడకల్లో ఉన్న అసంభవం అంటూ లోకం చెప్పిన విశ్వాసం నీలో ఉంటే దేవుడు నా దేవుడు చేస్తాడు, నా దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన జీవితంలో అటువంటి విశ్వాసంతో ఉన్నప్పుడు ఘనమైన కార్యములు, బలమైన కార్యములు మనం చూడగలం. ఓన్లీ వీ కెన్ విట్నెస్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ సఫిషియంట్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. ఈరోజు ఆ రీతిగా ఉన్నప్పుడే విశ్వాసం మూలంగా తమ వారిని పొందుకున్న, పునరుద్ధానం ద్వారా పొందుకున్న స్త్రీలని బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారు లేచారంటే మొట్టమొదటి మనకి యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో ఆయన కనిపిస్తారు. ఆయన కన్నా ముందు లాజరు కనిపిస్తాడు. పాత నిబంధనలో కొంతమంది మనుషులు కనిపిస్తారు. ఇక్కడ ఈ యొక్క తల్లి యొక్క కుమారుడు. రెండో ఇన్స్టెన్స్లో మనకు కనిపిస్తాడు ఎలీషా ప్రవక్త. ఎవరైతే షునేమీరాలు ఆ యొక్క తనకు పిల్లలు లేకపోయినప్పుడు ఆ షునేమీరాయలు వారి యొక్క ఇంట్లో ఆయన వెళ్తూ ఆయన ఆ యొక్క గృహాన్ని ఆయన బస చేస్తున్నప్పుడు గేహాజీ అనే యొక్క పనివాడు ఉన్నప్పుడు రెండో రాజుల గ్రంథంలో ఇన్ బుక్ ఆఫ్ 2 Kings chapter 4 we can see the story. ఆ 18 నుండి 37 వచనాలు మనకు కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 20 verses. ఆ వచనాలన్నీ మేము ముందు చదవట్లేదు, కానీ నేను మీకు చెప్తున్నాను. 2 Kings chapter 4 verses 18 అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. రెండో రాజులు 4వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ యొక్క సన్నివేశం మనకు ఆరంభం అవుతుంది. ఎవరు ఈ బిడ్డ అంటే షునేమి అనే ఒక స్త్రీ, షునేమి అనే ప్రాంతపు స్త్రీ. ఆమెకు పిల్లలు లేరు, కానీ ప్రవక్త అయిన ఎలీషా
ఆ దారిన పోతుండగా ఆ షునేమీరాలేమి ఆమె యొక్క భర్త ఏమి ప్రవక్త వస్తున్నాడు, ప్రవక్తకి మన ఆతిథ్యం ఇద్దాం, దేవుని యొక్క దైవజనుడికి మన గృహాన ఆతిథ్యం ఇద్దాం అంటూ ఒక రూమ్ ఇచ్చి చక్కగా నీట్గా ఆయనకు ఒక అప్స్టైర్స్లో ఒక ప్రేయర్ రూమ్ లాంటిది ఇస్తే, అయ్యా మీరు ఈ దారిన కూర్చొని ప్రతిసారి మీరు ఇక నిలవండి అయ్యా, ఇక్కడ ఉండండి అయ్యా, బస చేయండి అయ్యా అంటూ ఎంతో ఆతిథ్యం వస్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త ఆలోచించి, మీకు ఏంటి ఈ కుటుంబానికి అవసరత ఏది ఉందో చూద్దాం. అవసరతలు ఉన్న రీతికి కుటుంబం లేదు, ఎందుకంటే సంపన్న స్థితి, ధనికులు, దే ఆర్ రిచ్, దే డోంట్ ల్యాక్ ఎనీథింగ్. కానీ వారికున్న ప్రాముఖ్యమైన ఒక కొరత ఏంటంటే పిల్లలు లేరు. షీఈస్ బ్యారన్, షీ డోంట్ హ్యావ్ ఎ కిడ్. అలాంటప్పుడు ప్రవక్త ప్రార్థన చేసి ఆయన ఒక మాట అంటాడు, వచ్చే ఏడాది కల్లా నీకు కుమారుడు ఉంటాడమ్మా. ఓ ప్రవచనాత్మకంగా హీ డిక్లేర్డ్ ఎ వర్డ్, బై ద నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ యూ విల్ బేర్ ఎ చైల్డ్. ఆ రీతిగానే కుమారుడు వచ్చాడు, బాగున్నాడు, ఎదుగుతున్నాడు. కానీ ఒకరోజు చక్కగా పొలానికి వెళ్ళి కోతకు వస్తున్నప్పుడు, వెన్ ద రీపర్స్ ఆర్ రీపింగ్, కోతను కోసేటప్పుడు ఒక్కసారి స్ప్రో కూలిపోయి అబ్బాయి పడిపోయాడు. ఏంటి ఆ అబ్బాయి పడిపోతూ నా తల ఏమైపోయింది అనుకుని తల తిరుగుతూ పడిపోయాడు అబ్బాయి. మై హెడ్ ఇస్ స్పిన్నింగ్, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఆ రీతిగా అబ్బాయి పడిపోయాడు. పడిపోయిన అబ్బాయి వెంటనే ఆ షునేమీరాలు ఈ వార్త నేను మా దైవజనుడికి చెప్తాను నేను అంటూ ఆమె బయలుదేరుతూ ఈ యొక్క బిడ్డని ఆ దైవజనుడికి ఏదైతే గది ఉందో ఆ గదిలో పెట్టి ఆమె బయలుదేరి వెళ్తుంది. ఆమె దూరం ఉన్నప్పుడే ప్రవక్త గేహాజీని పంపించి దూరం నుండి గమనించి, గేహాజీ ఏంటి విషయాలను కనుక్కొని తెలియజేసి, ఆ గేహాజీ ఆ విషయాలు చెప్పిన తర్వాత, సరే అయితే నా చేతికర్ర ఉంది కదా, నా చేతికర్ర పట్టుకెళ్ళి నువ్వు అబ్బాయి మీద పెట్టు బాగుతాడు అనుకొని ప్రవక్త ఆ మాట చెప్పి గేహాజీ వెళ్తున్నాడు. మరి వెనక్కి తిరక్కంట. అయినప్పటికీ ఈ తల్లి కదలట్లే. అయ్యా నువ్వు రా, నువ్వు వచ్చి ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి అన్న విశ్వాసంతో ఆ తల్లి ఎదురు చూసింది, ప్రాధేయపడింది. సరే చివరికి ఎలీషా ప్రవక్త కూడా ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఇటువైపు గేహాజీ ఆయన వెళ్ళి ఆయన కర్ర పెట్టి ఆయన దైవజనుడు చెప్పినట్టు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దైవజనుడు అంతలోనే ఆయన ఇంటికి చేరి ఆ బిడ్డ పైన పడి ఆయన ప్రాధేయపడి దేవునికి మొర్రపెట్టు గోజాడుతూ ప్రార్థన చేసి 7 మార్లు ఆయన ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్ ఫర్ 7 times. తన ముందు ఎలీయా ప్రవక్త అయితే 3 మార్లు ఆయన ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రవక్త 7 మార్లు ఆయన ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్ ఫర్ 7 times. 7వసారి ప్రార్థన చేసిన తర్వాత ఎవరైతే అబ్బాయి పడిపోయాడో ఆ పడిపోయిన అబ్బాయి లేచి తుమ్మాడు. హీ స్టార్టెడ్ టు స్నీజ్. తుమ్ముతూ ఆరోగ్యంగా వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ బాగవడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే ఆ తల్లికున్న విశ్వాసం. ఈరోజు ఓ తల్లి నువ్వు కానీ దేవుని యొక్క భయంలో ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా దేవుని యొక్క భయంలోనికి, దేవుని యొక్క భక్తులకు నడిపిస్తావు. ఆ రీతికి చూస్తే బైబిల్ గ్రంథంలో అనేకమైన తల్లులు ఉన్నారు, తమ బిడ్డలను దేవుని సన్నిధిలోకి పట్టుకెళ్తూ, తమ బిడ్డలను దేవుని సమ్ముఖంలోనే ఉంచుతూ అటువంటి రీతిగా ఉన్న తల్లులు మనకు కనిపిస్తారు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మన స్త్రీలుగా ఉన్నవారు, మీరు దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క పిల్లల్ని దేవుని యొక్క భయభక్తులు మీరు పెంచగలుగుతున్నారా? బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతం గ్రంథం ఇన్ ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 2 verses 16. ఎవరామె అంటే జెరువా అనే ఆ యొక్క ఆమె. ఎవరామె ఇన్ ద 1వ దినవృత్తాంతములు 1 Chronicles చాప్టర్ 2 verses 16. 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఆమెకి కుమారులు ఉంటారు, 3 కుమారులు, యోవాబు, అబీషై, అషాహేల్ అని. 1వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయంలో 16వ వచనంలో దావీదుకున్న యొక్క సహోదరి ఎవరామె అంటే సెరూయా అని, తెలుగులో సెరువా, ఇంగ్లీష్లో జెరువా అని. ఎవరంటే వీళ్ళు తనకున్న 3 కుమారులు అబీషై, యోవాబు, అషాహేలు. వీళ్ళు 3 ఎవరు అంటే దావీదునకు యుద్ధములో ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన వారు 3. యుద్ధాలు చేసే విషయంలో, రాజ్యాన్ని కాపాడే విషయంలో, దైవభక్తితో ఏ విషయమైనను దావీదుకి తెలిసే మనం చేయాలి. దేవుడన్నా రాజుగారన్నా విధేయతతో ఆ తల్లి తన 3
ముగ్గురు కుమారులను పెంచింది. ఆ రీతిగా పెరిగిన స్త్రీ కూడా కనిపిస్తుంది. ఈ రీతిగా మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఈ కొంతమంది అయితే దేవుని కోసం నిలబెట్టిన స్త్రీలు కనిపిస్తారు. ఇంకొంతమంది స్త్రీలు పడిపోయే స్థితిలో, పడిపోతూ తమ కుటుంబాలు పడిపోయే స్థితిలో కూడా ఉన్న స్త్రీలు కూడా కనిపిస్తారు. మరో సంఘటనలో మనం చూసినప్పుడు విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొన్నిసార్లు పునరుద్ధానం జరుగుతుంది, మరోసార్లు ఆహుతి కూడా అయిపోతుంది. మన బైబిల్లో లేదు, కానీ రోమన్ క్యాథలిక్ వారికి ఉన్న బైబిల్లోన వారికి ఒక సన్నివేశం ఉంటుంది. ఏంటి అంటే మకాబీస్ అనే ఒక 2వ మకాబీ అనే ఒక గ్రంథం ఉంటుంది వాళ్ళకి. ఆ యొక్క గ్రంథంలో 7వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు అక్కడ ఒక తల్లి కనిపిస్తుంది, తనకున్న 7 కుమారులు కనిపిస్తారు. ఆ సమయంలో అంతియోకు ఎపిఫెనస్ అనే ఒక రాజు ఆయన పరిపాలించేటప్పుడు ఈ యొక్క తల్లి తనకున్న 7 కుమారులు, ఆ రాజుగారు ఏం చేశారంటే తన రాజ్యంలో ఉన్న వారందరూ రకరకాల మాంసం తినాలి అంటూ యూదులకి ఏదైతే హేయమైన మాంసం ఉందో, అక్షరాలకు చెప్పాలంటే పోర్క్, పంది మాంసం ముట్టకూడదని దేవుడు తెలియజేస్తాడు. ఆ పంది మాంసం తినండి అంటూ ఆ రాజుగారు అయితే ఖచ్చితంగా ఆయన ఒక శబదంలా ఆయన పెట్టి కూర్చుంటాడు ఆయన. ఈ తల్లి మాత్రం, తల్లేమి తనతో పాటు ఉన్న 7 కుమారులేమి, మేము దాన్ని ముట్టము, చచ్చైనా మా దేవుని కోసం మేము చనిపోతాం, కానీ మేము మా దేవునికి ఆయాస్కరమైనది మేము ముట్టం, మేము తినము మేము అన్న యొక్క నమ్మకంతో, దృఢత్వంతో వారు ఉన్నారు. ఆ రాజుకు వారిని హతం చేశాడు. ఎంతలాగా ఆయన వాళ్ళని కొట్టాడంటే ఈరోజు చాలామంది యొక్క యుద్ధ సమయంలో ఆ యొక్క యుద్ధోపకరణములైన డ్రమ్స్ని కొడతారు కదా. చాలామంది డ్రమ్స్ కొట్టేటప్పుడు డ్రమ్స్ని ఉత్సాహంగా చాలామంది విపరీతంగా బాదుతారు. ఆ రీతిగా వాళ్ళందరికీ చావు బాధుడు, తెలుగులో మనం అంటాం చావు బాధుడు అని. ఆ యొక్క చావు బాధుడు వాళ్ళని కొట్టాడు ఆయన, కొట్టించాడు ఆయన. ఆ రీతిగానే మరణించారు వాళ్ళు. దేవునికి ఆయాస్కరమైంది మనం చేయకూడదని. వాస్తవాన్ని మన బైబిల్ గ్రంథంలో చూసామంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తారు ముగ్గురు యవనస్తులు. సేమ్ ఇలాంటి సన్నివేశంలో అనన్య, మిషాయిల్, హజర్యాలు అనేక సార్లు మనం వినుంటాం. వారికి ఆ యొక్క మాటలు మన భాషలో చెప్పాలంటే మనందరికి బాగా గుర్తుండిపోయే రీతిగా ఏంటి ఆ మాటలు అంటే షద్రక్, మేషక్, అబేద్నెగోలు, ముగ్గురు యవనస్తులు. మా దేవునికి తప్ప ఇంకా ఏ ప్రతిమనేమో మొక్కం మేము. వి వోంట్ బో డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ అదర్ ఐడియల్ అదర్ దాన్ ఆర్ ఓన్లీ ట్రూ గాడ్. వారు నిక్కారుగా నించున్నారు. ఆగ్రహంతో నెబుకద్నెజరు 7 వంతులుగా అగ్ని రాజ్యలింపజేసినను భయపడలే, సంతోషంగా వెళ్ళారు. వెళ్ళింది ముగ్గురైతే లోపల 4 ఉత్సాహంగా పాటలు పాడుతూ తిరుగుతున్నారు. వారి మధ్య సశరీరుడిగా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆత్మ వారితో పాటు ఉంది. ఆ యొక్క సన్నివేశం తర్వాత నెబుకద్నెజరు చెప్పాడు, షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. నీ జీవితంలో అలాంటి కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ, దేవుని కోసం విశ్వాసంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాల్పోజేయడు. ఈరోజు పునరుద్ధాన శక్తి ఆయన ద్వారా దేవుడు మనకి ఇచ్చేటప్పుడు మన జీవితంలో బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిపించగలడు. నిజంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 verses 11 we can see this. చదువుదామా? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. దేవుని యొక్క రక్తము చేత, దేవుని నిమిత్తం వారిచ్చిన సాక్ష్యం చేత మరణం మాకు సంభవించినా సంభవించవచ్చు, కానీ మా బట్టి మేము ముందుకెళ్ళాం అంటూ చాలామంది అయితే అపాయం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుణ్ణే వ్యతిరేకించేస్తారు. మా దేవునికి కాదని మేము వెళ్ళిపోతాం అన్న రీతికి వెళ్ళిపోతారు. కానీ దేవుని కోసం నిక్కచ్చుగా నిలబడిన వారు ఈరోజు అటువంటి విశ్వాసంతో మనం నిలబడే రీతిగా మనం ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఒకసారి
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 18, మనకు ముందు కనబడబోవు మహిమ నిమిత్తం ఇప్పుడున్న శ్రమలు మనకు అసలు శ్రమలాగే కావు. శ్రమలే కాదు అంటాడు అపోస్తలుడైన పౌలు. మన ఎడ్ల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అన్నాడు ఆయన. ఎందుకంటే నీ ముందు దేవుడు ఒక అద్భుతమైన మహిమను నీకు ఇవ్వాలంటున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 15 verses 40-43, 1 కొరింథీయులు 15:42-43 వచనాల్లో చూస్తే ఆయన ఎటువంటి పునరుద్ధానము మనకిస్తున్నాడో చూద్దామా. మృతుల పునరుద్ధానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమల గలదానిదా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును. ఈరోజు అటువంటి శక్తి కేవలం క్రీస్తు యొక్క పునరుద్ధానంలోనే ఉంది. యోహాను సువార్తలో ఆయన రాస్తూ చెప్తున్నారు, పునరుద్ధానమును జీవను నేనే, ఐఎమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిపిస్తాడు. మన జీవితంలో తన శక్తిగల కార్యాలు దేవుడు జరిపిస్తాడు. అటువంటి కార్యాలు మనం పొందాలి అంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి అంటే, ఆయన యొక్క కార్యములు అటువంటి కార్యంలో మనం చూడాలి అంటే దేవుని పాదాలు చెంత చేరి దేవుని అడుగుదామా. దేవశక్తి గల దేవుడవు నీవు, మహోన్నతమైన రాజువు నువ్వు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. మా జీవితంలో ఎవరి స్థితిగతుల్లో నన్ను, ఎవరి పరిస్థితుల్లో నన్ను, స్థితిగతులు ప్రతి పరిస్థితులు మార్చగలిగిన వాడు నీవే, ప్రతి ఒక్క స్థితులు సరిచేయగలిగిన వాడు నీవే. యు ఆర్ ద వన్ హూ కెన్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీథింగ్. మృతతుల్యమైన స్థితిగతిలో ఉన్నాను లేవనెత్తగలిగిన వాడు నీవే తండ్రి. నాన్న, మా జీవితాలు ఏ పరిస్థితుల్లో మేమున్నాను బాగు చేయగలిగిన వాడు నీవేనయ్యా. నాన్న, నీవు ఏదైనా చేయగల దేవుడు అయ్యా. నాన్న, నీ కార్యములు మా జీవితంలో జరిపించాను తండ్రి అంటూ వ్యక్తిగతంగా దేవునికి చెప్తామా. మీ జీవితంలో ఎవరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్న మా జీవితాన్ని సరిచేసే దేవుడు నీవయ్యా. నాన్న, మీ యొక్క అద్భుత కార్యములు జరిపిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము బలమైన కార్యములు మా జీవితంలో జరిపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవని. మనస్ఫూర్తికి దేవుని వందనాలు చెల్లిద్దామా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యము ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా మా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి
నిందలేసినను, ఎటువంటి అవమానాలైనను నాన్న నిన్ను భరించుకున్న నాన్న, ఏ రీతి నాన్న మేము ఇచ్చిన శ్రమలు, మేము ఇచ్చిన అవమానాలైనను భరించి నాన్న సిలువను మోసి మాకు రక్షణ అందించావు కదయ్యా. అటువంటి రీతిగా నాయన ప్రతి భారము సిలువుగా చెప్పిన ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ మేము ముందుకు సాగాటి కృపను దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మీ రెక్కల నీళ్ళు మమ్మల్ని ఆశ్రయమయ్యా, మీ రెక్కల నీళ్ళు మాకు కాపుదలయ్యా. అటువంటి నాన్న మీ యొక్క కాపుదలు దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అటువంటి కరుణతో నాయన మీరు నింపు నడిపించాం తండ్రి. హృదయపూర్వక దేవుని అడుగుతామా. నిందలు అవమాన సహించుకుంటూ నీ కన్నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. హృదయపూర్వకంగా పాడదాం. అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. హృదయపూర్వకంగా పాడదాం. అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. హృదయపూర్వకముగా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, నాన్న ఇంతవరకు నాన్న మీరు మాకు కాపాడారయ్యా. నాన్న సజీవం లెక్కలో మేము ఉన్నామంటే కేవలం మీ కృప ద్వారానే తండ్రి. నాన్న మా జీవితాలు అనేక సందర్భాల్లో అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి పరీక్షలు మా ముందు వచ్చినను నాన్న మీ కృపను బట్టి నాన్న మేము వాటన్నిటినీ చేయిస్తూ వచ్చామయ్యా. దానికి కారణం కేవలం నాన్న మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసం తండ్రి. ఇదే నాన్న ప్రాముఖ్యంగా ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క స్త్రీకి తగిన విశ్వాసపు వీరులుగా నాయన లేవనెత్తండి. తమ కుటుంబాల కోసం ప్రార్థన చేయడానికి, తమ కుటుంబాల నాయన క్షేమం కోసం తని నాన్న వీరుల వలె నిలబడడానికి అటు కృపను చూపిస్తున్నందుకు వందములు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క పోరాటంలో విశ్వాసంతో నాన్న మేము విజయం పొందడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందములు చెల్లిస్తున్నాం దేవు. ప్రత్యేకమైన సమయంలో చేర్చిన ప్రతి దీనబిడ్డను దర్శించండి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. Bless the people, those who are part of this ministry, O Lord. Those who took part in this service, O Lord. దేవ పరిచర్యలో నాయన సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్న రేపటి నాన్న మీ యొక్క సన్నిధిలో చేరి మీ నామాన్ని ఆరాధించడానికి
కొనియాడడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి మీరు అనుగ్రహిస్తున్న గొప్ప కృపను బట్టి, గొప్ప మహిమను నాన్న మేము కళ్ళారా చూసే రీతిగా హెల్ప్ us to witness the greatest glory of yours in our lives, O Lord. As we're going to serve, as we're going to attend your worship tomorrow, fill us with your spirit and power. Use us for your glory, O Lord. మీ మహిమ కొరకు నాన్న మా జీవితంలో నాన్న మీరు లేవనెత్తినందుకు వందములు చెల్లిస్తూ, నాన్న మీకు కృపతో నాన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, క్రీస్తు నామమున ప్రార్థించి అతి వినయంగా వేడుకొంచున్నాం పరలోకపు ప్రియ తండ్రి, ఆమేన్. కలిసి చెప్దాం మా పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దినాహారం ఎడబాత ఇచ్చి మనసులు మేము క్షమించిన ప్రకారం మరణలు క్షమించు, శోధనకి తెక దుష్టుడు తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. షలోమ్. ప్రైజ్ లార్డ్.